దుఃఖపడేవారు ధన్యులంటే, నువ్వేదో సీటు కట్టి, ఆ సీటు కట్టిన తర్వాత ఆ సీటోడు ఎత్తేసి, ఎత్తేసిన తర్వాత లబోదిబో అని గుండ్లు బాధేసుకుని, నా సీటు పోయింది, నా సీటు పోయింది, నా సీటు పోయింది, ఆ దొంగ మొహముడు 50,000 అట్టుకెళ్ళిపోయాడని ఆ దుఃఖాన్ని ధన్యులు అంటారు. అయ్యో ఇస్తానన్న సైట్ ఇవ్వకుండా ఆపేశారు, పాత ముఖ్యమంత్రి ఆపేవాడు, ఈ ముఖ్యమంత్రి ఆపేవాడు అని గోడారకపోయాడు, ఆ దుఃఖాన్ని ధన్యులు అంటారు. నాకు కలిసి వస్తుందని కలిసి రాలేదు, జాబు 1 మార్కులో పోయిందని జాబు కోసం విలవిలా చేపల్లా కొట్టేసుకుని ఆ దుఃఖాన్ని ధన్యకరమైన దుఃఖం అంటారు. నన్నే చేసుకుంటానంది, అలాగంది ఎలాగంది, ఈరోజు నన్ను వద్దని నా ఎంక చూడకుండా పోతుంది ఏంటని గోదావరిగొడ్డుకు పోయేడిసే ఆ దుఃఖాన్ని దుఃఖం అంటారు. గుర్తుపెట్టుకోండి. నాతో బాగానే మాట్లాడాడు, అన్నీ కమిట్ అయ్యాడు, అలా అన్నాడు, ఇలా అన్నాడు, ఇప్పుడేమో ఏకంగా నువ్వు ఎవరివే అంటున్నాడు, ఈడేంటి నాతో ఇలా మాట్లాడుతున్నాడని ఆడి కోసం నువ్వు ఏడుస్తావే, ఆ దుఃఖం కూడా దేవుడు రికార్డెడ్గా తీసుకో. మరి ఏ దుఃఖాన్ని గురించి చెబుతున్నాడు? దుఃఖపడేవారు ధన్యులంటే ఏ దుఃఖాన్ని గురించి? పై వచనాలు లింక్ చేశాడు. ప్రభువా, ఆత్మ విషయంలో దరిద్రులం, ఆత్మ విషయంలో పాపులం. ప్రభువా, మా జీవితాన్ని చూస్తే మాకు అసహ్యం వేస్తుంది. ప్రభువా, నా లైఫ్ని చూసి నాకే ఏడుపు వస్తుంది. నీ ఎదుట నేను నీకు ఎంత బాధను కలిగించానా అని ఎవరైతే ఒప్పుకొని ఏడుస్తారో అది ధన్యత. ఈ ఏడుపు నీ అప్పుల కోసం కాదు, ఈ ఏడుపు నీ రోగాల కోసం కాదు, ఈ ఏడుపు నీ ఉద్యోగం, నీ పెళ్ళిళ్ళు, నీ ప్రేమికుల కోసం కాదు. ఈ ఏడుపు దేని కోసం అంటే, దేవా అచ్చు నిన్నే నీ హృదయాన్ని గుచ్చాను ప్రభా, నీకు విరుద్ధమైన చర్య చేశాను ప్రభా, కావాలని ఈ రోజుకి పాపంతో చట్టా పట్టాలేసి తిరుగుతున్నాను ప్రభా. ప్రభువా, నేను పాపినని ఏడ్చడం దావీదు ఏడుస్తేనట పరుగులా కొట్టుకెళ్ళిపోయేంత ఏడ్చాడు. ప్రభువా, కావాలనే చేశాను ప్రభా, నాకు తెలుసు ప్రభా, ఇది తప్పని తెలుసు కూడా చేశాను ప్రభా, బలహీనుడిని, దౌర్భాగ్యం. నా తల్లి గర్భంలో మా అమ్మ నన్ను పాపంలో కన్నప్పుడే దౌర్భాగ్యపు స్థితిని అవలంబించుకుని పుట్టాను ప్రభా. నాకు అర్థమవుతుంది ప్రభా, బెత్షెబాతో నేను పోయినప్పుడు నేను ఆ పాపాన్ని ఎంజాయ్ చేసిన తప్ప నేను ఎప్పుడు గుర్తు చేసుకోలేదు ప్రభువా. ఐఎమ్ సిన్నర్ అని ఒప్పుకుంటున్నాను ప్రభా, నేను పాపిని. ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు తెలుసా? పాపం చేసినందుకు మాత్రమే కదా ఆయన ఎందుకు ఏడ్చాడంటే, ప్రభువా నీ రక్షణ ఆనందం, నీ ఆత్మనే నాకు దూరం చేయకు ప్రభువా అని ఏడ్చాడు. ఆ దుఃఖం కావాలి. పాపాల కోసం ఏడవాలి, మన పాపం కొరకు ఒప్పుకొని ఏడవాలి, కప్పుకోకుండా ఏడవాలి, దేవుని దగ్గర పడి ఏడవాలి, మూలగాలి. మన కన్నీరుకి మన మోకాలేసిన పరుపులు తడిసిపోయేంతగా ఏడవాలి. అలా ఏడ్చిన వాడు ధన్యుడు.